వెల్కమ్ టు వార్తలు వాస్తవం. నేను సురేష్ గట్ట. ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలను వార్తలు గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వార్తలు చూసుకున్నట్లయితే మనం బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఏదైతే రివర్ బోర్డు రివర్స్ తీరు అనేది బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా తెలంగాణకు నై, ఆంధ్రాకు సై అంటూ కూడా 3 నెలలుగా మీటింగ్ పెట్టకుండా ఏపీకి సహకారం అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇరిగేషన్లో మళ్ళీ ఇన్ఛార్జీల పాలన నడుస్తుందంటూ కూడా ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 14 సిఈ పోస్టులు ఖాళీ, అలాగే ఒక్కొక్కరికి 2 ఏసీ పోస్టులు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. సీనియర్ల ప్రమోషన్ల అడ్డగింత, పలువురు జూనియర్లకు బాధ్యతలు, కొందరి కోసమే కాలయాపన అంటూ కూడా చూడొచ్చు. ప్రధానంగా కేవలం లేఖల బట్వాడాకై కేఆర్ఎంబి పరిమితం అవుతుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా వ్యవహారం, అలాగే బోర్డు తీరును చేష్టలుడిగి చూస్తున్నటువంటి రాష్ట్ర సర్కారు. ఏదైతే రాష్ట్ర సర్కారు దీనికి సంబంధించి ఈ అంశం సంబంధించి పట్టించుకోవట్లేదు అనేది ప్రధానంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్నవే 78 టీఎంసీలు, అలాగే అందులోను 73 టీఎంసీలు అంటూ కూడా ఏపీ డిమాండ్. దీనికి సంబంధించి వార్త చూడొచ్చు. ఇక్కడ మరొక వార్త చూస్తే ఇక్కడ అతివలకు సత్కారం అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. ఆడబిడ్డలకు కేసీఆర్ ఆదరణ, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా సాగాలి, చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలంటూ కూడా వారిని ఉద్దేశించి చెప్పినటువంటి అంశం. ప్రధానంగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవం సంబంధించి శుభాకాంక్షలు తెలుపుతూ దీనికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. రైట్, ఇక మరొక వార్త చూసుకున్నట్టయితే ఎన్ఓసీలు బంద్, 2 ఏళ్లుగా నిరభ్యంతరంగా పత్రాల జారీ నిలిపివేత అంటూ కూడా వార్త చూడవచ్చు. ప్రధానంగా పెండింగ్లో 1500కు పైగా భూమికి సంబంధించి దరఖాస్తుల అంశం సంబంధించి 1500కు పైగా కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అవన్నీ దొంగ పత్రాలు అంటున్న ప్రభుత్వ పెద్దలు, అలాగే ఏదైతే అవన్నీ దొంగ పత్రాలు ఏంటో తెలియదు కానీ పెద్దలు మాత్రం అన్ని దొంగ పత్రాలు అంటూ కూడా తోసిపుస్తున్నటువంటి అంశం. ప్రధానంగా దాని నేపథ్యంలో దరఖాస్తుదారులకు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. ఎన్ఓసీ ఇవ్వొద్దని జిల్లా అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. అవసరానికి అమ్ముకోలేక యజమానులు అవసరాలు పడుతున్నారు. ఏదైతే ఏదో అవసరం బట్టి ఎన్ఓసీ సంబంధించి క్లియరెన్స్ రావాలని చెప్పేసి చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఎన్ఓసీ వస్తే తప్ప వీళ్ళు అమ్ముకోలేని పరిస్థితి, కొనుగోలు కూడా జరగని పరిస్థితి. మొత్తానికి దానికి సంబంధించి చాలా పెండింగ్లో ఉన్నాయి. ఆ నేపథ్యంలో దరఖాస్తుదారుడు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి అంశం. దానికి సంబంధించి ఇక్కడ వార్తను చూడొచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు పాలనంతా భూముల చుట్టే తిరుగుతున్నది. అసైన్డ్ భూముల స్వాధీనం, ఎఫ్టీఎల్ను ముందు పెట్టి నిర్మాణాల కూల్చివేత, అలాగే ఒకటేమిటి ఏ జాగాను సర్కారు వదలట్లేదు. స్వాతంత్ర సమరయోధులు, అలాగే రిటైర్డ్ ఆర్మీ అధికారులకు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములపైన కన్నేసినట్టు కనబడుతుంది. ప్రధానంగా ఏదైతే సర్కార్కి సంబంధించినటువంటి జాగా కావచ్చు, స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చినటువంటి భూములు కావచ్చు, అలాగే రిటైర్డ్ ఆర్మీ అధికారులకు ఇచ్చినటువంటి భూములు కావచ్చు, ఆ భూములన్నీ కూడా కావాలనే కాలయాపన చేస్తూ పక్కన పెడుతున్నటువంటి అంశం. కొన్ని చోట్ల అయితే కావాలనే సర్కారు కబ్జాకు పాల్పడుతుందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి అంశం. వాటికి 2 ఏళ్లుగా ఎన్ఓసీలను నిలిపివేసింది. ఏదైతే ఆ భూములకు సంబంధించి ఎన్ఓసీలు దాదాపు ఏదైతే కాంగ్రెస్ సర్కారు వచ్చి నుంచి కూడా ఆ అప్లికేషన్లు పట్టించుకోవట్లేదు, పక్కన పెట్టిందని చెప్పేసి ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే ఇంకా మరొక వార్త చూసుకున్నట్లయితే ఏదైతే బస్తీల జోలికి వస్తే ఉద్యమిస్తామంటూ కూడా ఇక మరొక వార్త చూడొచ్చు. గాంధీ విగ్రహం కట్టేందుకు బస్తీలను కూల్చాలా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే తెలంగాణ బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో బాధితులు, అలాగే ప్రముఖులు, మేధావులు కూడా సమావేశమయ్యారు. బస్తీలకు సంబంధించినటువంటి చాలా సంఘాలు కూడా ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాయి. దానికి సంబంధించి చాలా చర్చలు జరిగాయి. దానికి సంబంధించి బస్తీలకు సంబంధించి అంశాలకు సంబంధించి ప్రస్తావన వచ్చింది. దానికి సంబంధించి చాలా అంశాలు వాళ్ళు ప్రస్తావించుకున్నారు. దానికి సంబంధించి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో గాంధీ విగ్రహం కట్టేందుకు బస్తీలను కూల్చాలంటూ కూడా వారు ప్రశ్నించినటువంటి అంశం. అంతేకాకుండా ఇంకా చాలా చోట్ల కూడా ఏదైతే మూసి సుందరీకరణ పేరిట ఇళ్లు కూల్చేస్తామంటే సహించమంటూ కూడా వాళ్ళు సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. బస్తీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఆగ్రహం. ఏదైతే ఒక బస్తీ జేఏసీగా ఒక ఏర్పడింది, జేఏసీ సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చాలామంది ఏదైతే బస్తీకి సంబంధించి వాళ్ళు కావచ్చు, ఏదైతే మూసి పరివాహక సంబంధించినటువంటి ఇరువైపులకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, సంఘాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాసులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. చాలా అంశాల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. కాంగ్రెస్ సర్కారే కావాలని చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ ఇల్లు కూర్చకుండా నిర్మాణాలు చేపట్టారు. ఏ రోడ్లు కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, బస్తీలలో కూడా చాలా నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా చేశారు. కాకపోతే కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత కావాలనే కూల్చివేతలను మొదలుపెట్టుకుందని చెప్పేసి ఆ సమావేశంలో కూడా కొంత చర్చకు వచ్చినట్టు కూడా మనకు సమాచారం. దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. మూసి సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ, మూసి పరివాహక ప్రజలు వ్యతిరేకంగా
కాదని సుందరీకరణ పేరిట ప్రజల ఇళ్లను కూల్చడాన్నే వ్యతిరేకిస్తున్నామని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా సమావేశంలో చెప్పారు. గాంధీ మీద ఆయన సిద్ధాంతాల మీద అంత ప్రేమ ఉంటే 50 ఎకరాల్లో కట్టండి, కానీ పేదల ఇళ్లు కూల్చేస్తామంటే సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గోసల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా మూసి తీరాన బస్తీ పోరాటం అంశం సంబంధించి హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్క ఇంటిని కూడా కూల్చలేరు అనే అంశం సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తావన వచ్చింది. దానికి సంబంధించి కూడా క్లియర్ కట్ చూడొచ్చు. ఏదైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి మూసి తీరాన బస్తీ పోరాటం రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, చిత్రంలో ఎమ్మెల్సీ దాసోజు, అలాగే ఎర్రోల శ్రీనివాసు, నీటి వనరుల నిపుణులు ప్రకాష్ గారు ఉన్నారు. దీనికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు మనం. ఏదైతే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్క ఇంటిని కూడా ముట్టకుండా 32 ఎస్టీపీలను నిర్మించి మూసిని సుందరీకరించి చూపించామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ బస్తీ పేదలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఒక్కరు కూడా ఆకలితో ఉండొద్దని, నాడు కేసీఆర్ అన్ని రకాలుగా ఆదుకొని కడుపున పెట్టుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ రెడ్డి వారి కడుపు మీద కొడుతున్నారని మండిపడ్డారు. 2.5 ఏళ్ల నుంచి కూల్చివేతలు, కమిషన్ల దందా తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందేమీ లేదని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు. దానికి సంబంధించి చూడొచ్చు. ప్రజలపై కక్షగట్టి ఇళ్లను కూల్చేస్తూ రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు. మూసిని మురికి కూపం నుంచి బయటపడేందుకు కాలుష్య కారకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించి వాటిని నివారించాలని సూచించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు రిటైనింగ్ వాల్స్ కట్టి శుద్ధి చేస్తే సరిపోతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బస్తీలు లేకుంటే ఈ ప్రభుత్వం ఎక్కడిదంటూ కూడా మరికొందరు ప్రస్తావిస్తున్నటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. బస్తీలు అలాగే బస్తీ ప్రజలు లేకుండా రేవంత్ ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చిందని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వక్తలు నిలదీశారు. వివిధ బస్తీలతో పాటు గేటెడ్ కమ్యూనిటీల నుంచి కూడా హాజరైనటువంటి సందర్భం. దానికి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో బస్తీల జోలికి వస్తే ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని బస్తీ జేఏసీ సంబంధించినటువంటి నాయకులు ఈ సమావేశంలో తీర్మానాలు తీసుకున్నటువంటి అంశం.